వెల్కమ్ టు హెచ్టీవీ న్యూస్. నా పేరు శాంతి. ఈరోజు ఆరోగ్య నిపుణులు మండవ వెంకటరత్నం గారు మనతో ఉన్నారు. ఈ రోజుల్లో పెరుగు కంటే మజ్జిగ చాలా మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు మండవ వెంకటరత్నం గారు. అవేమిటో సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఈ రోజుల్లో పెరుగు మంచిదా మజ్జిగ మంచిదా, వాటి గురించి మీ మాటల్లో చెప్పండి సార్. చాలా మంచి ప్రశ్న వేశామమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈ ఆధునిక కాలంలో పెరుగు మంచిదా మజ్జిగ మంచిదా అని అడిగా. చాలా మంచి ప్రశ్న. కారణం ఏంటంటేనమ్మా, ఈ ఆధునిక కాలంలో పని చేయటం అనేది చాలా తక్కువ, తినటమేమో ఎక్కువ. శారీరక శ్రమ అనేది లేదు ఈ మిషన్స్ అన్నీ వచ్చిన తర్వాత. కానీ పెరుగన్నం చాలామంది ఎక్కువగా తింటున్నారు. నేను చాలామంది భోజనాలకు కూడా వెళ్తుంటాను. అన్నమేమో కొద్దిగా పెడుతుంటారు, పెరుగేమో ఇంతింత వేసుకొని తింటారు అనమాట. అట్లాగా చేసుకొని తినడంలో చాలా చాలా అనర్థాలు ఉన్నాయమ్మా. ముందర పెరుగు గురించి నష్టాలు చెప్తాను ఫస్ట్. దానివల్ల నష్టాలు ఏంటంటమ్మా, చాలామంది తెలియదు. మన పూర్వీకులు కానీ మన తాత ముత్తాతలు కానీ మజ్జిగన్నమే తిన్నారు, కానీ పెరుగన్నం చాలా తక్కువ మంది తిన్నారు. చాలా చాలా తక్కువ మంది తిన్నారు. ఈ ఆధునిక సమాజంలో వచ్చిన తర్వాత పెరుగన్నం బాగా తినటం ఎక్కువగా పెరిగిపోయింది అన్నమాట. కారణం ఏంటంటేనమ్మా, చాలామంది తెలియక ఈ పనులను చేస్తున్నారు. అదొక కారణం. ఇంకో కారణం ఏంటమ్మా, వెనక పెద్దవాళ్ళు ఉండేవారు ప్రతి ఒక్క ఇంట్లో. ఈ రోజు నా పెద్దవాళ్ళు, తాత ముత్తాతలు, తర్వాత నాయనమ్మలు, ఆవవ్వలు వీళ్ళందరూ వెళ్ళిపోయారు, బయట కొంతమంది చనిపోయారు, కొంతమంది బయట పంపించారు. ఏదో రకం అనేది ఏంటంటే, నీకు పాలు పేరబెడితే వచ్చింది పెరుగు. ఆ పెరుగు చిలికితే వచ్చేది ఏంటంటే వెన్న వస్తుంది, మజ్జిగ వస్తుంది. కానీ వెన్న ఏం చేస్తాం, మనమేమో నెయ్యిగా వాడుకుంటాం. పాలు ఏం చేస్తాం, మజ్జిగ చిలికితే వస్తాయి కదా, నీకు అవి వచ్చేది మజ్జిగ అంటారు. ఆ మజ్జిగను మనం వాడుకుంటాం. పెరుగు ఏంటంటే బాగా మందంగా ఉండేలాగా, గట్టిగా ఉండేలాగా అది వాతం అనమాట. అరగదు కూడా అరగదు ఎక్కువగా. వాతం ఒకటి. తర్వాత దానివల్ల ఏందయ్యా అంటేనమ్మా, శరీరంలో ఈ వాతం వల్ల ఏంటంటే కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు అన్నీ వస్తాయి. తద్వారా ఈ రక్తనాళాల్లో కొవ్వు పేరకపోద్ది. ఈ కొవ్వు ఎప్పుడైతే పేరకపోద్దో రక్తనాళాల సరఫరా అనేది సరిగ్గా ఉండదు. దాని మీద ఒబిసిటీ వస్తుంది, బాగా లావ్ అవుతారు. నువ్వు ఏ పని చేయాలని చేరు. కొంతమంది ఉంటారు, ఏమంటే ఇప్పుడు మేము పెరిగేది ఉంటున్నా బాగుంటుంది కదా అంటారు. ఇప్పుడు మీ వయసు రీత్యా కొంతవరకు బాగుండొచ్చు, తర్వాత దానివల్ల చాలా చాలా అనర్థాలు మాత్రం ఎక్కువగా ఉంటాయి. అందువల్ల అంటే ఆ పెరుగు తిన్నందువల్ల ఏంటంటే బాగా వాతం వల్ల కీళ్ళ నొప్పులు, ఈ నొప్పులు రావడంతో పాటు నీకు అనేక రోగాలు నిదానంగా ఒక్కొక్కటి వస్తాయన్నమాట. అందువల్ల ఏంటంటే పెరుగు మానేయండి, నేను చెప్పే సలహా అదండి ఫస్ట్ పాయింట్. తర్వాత మజ్జిగ వలన చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట. ఈ మజ్జిగని ఏందమ్మంటే, ఒక విధంగా చెప్పాలంటే యాంటీబయోటిక్ అంటారు, సర్వ వ్యాధి రోగ నివారణి అని అంటారు కూడా ఈ మజ్జిగ. అదొక మంచి పేరుంది, అది చాలా మంది తెలియదు. ఇంకోటి కూడా అమ్మా, ఈ యొక్క భూలోకవాసులు అంటే మానవులకు మంచి దివ్యమైన ఔషధము, దివ్యమైన పానీయం కూడా అని అంటారు దీనికి. ఆ పేరు కూడా ఉంది. ఇది చాలా మంది కూడా తెలియదు ఇదంతా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 5-6 రోగాలు ఉన్నాయనుకోమ్మా. 5-6 రోగాలు ఉన్నప్పుడు ఎంత 2-3 రకాల మాత్రలు వేస్తాం. మాత్రలు వేసిన తర్వాత ఏం చేస్తాము, యాంటీబయాటిక్ ట్యాబ్లెట్ వేసుకుంటాం మనం. యాంటీబయాటిక్ ఏదైనా మనకు తెలిసిన రోగం, తెలియని రోగం ఎట్లాంటి అయితే ఉన్నాయో ఆ రోగాలు మొత్తం సేమ్ అదే విధానము ఈ మజ్జిగ కూడా ఉన్నది. ఈ మజ్జిగ ఒక విధంగా చెప్తానమ్మా, మంచి ఎండాకాలం ఉంది. ఎండాకాలంలో మనం 1 కిలోమీటర్ నడిచిన తర్వాత ఎక్కడన్నా ఒక మజ్జిగ తాగమ్మా, నీ దాహార్తి తీరుద్ది, ఎట్లా ఉంటే దేహం చల్లబడుద్ది, నీరసం పోద్ది, బాగా ఉత్తేజం వస్తుంది, మళ్ళీ నేను ఏదే పని చేయగలుగుతాను అనే ఒక మనోధైర్యం కూడా వస్తుంది. ఆ మజ్జిగ ఆ గుణం ఉందన్నమాట. అలాగనే శరీరంలో ఎప్పుడైతే మన అన్నం మొత్తం తింటారో, ఫస్ట్ కూర అన్నము మజ్జిగన్నం తింటాం, లాస్ట్లో మజ్జిగన్నం తింటాం. ఆ మజ్జిగన్నం తిన్న తర్వాత మనం ఎప్పుడైతే కడుపులోకి మన జారి అట్లాగా పోయి ఇట్లా ఎప్పుడైతే పోతుంటాయో కడుపు మొత్తం చల్లబడుద్ది, బాగా హాయి ఉంటుంది. ప్రతి ఒక్క అవయవాన్ని టచ్ చేస్తే వెళ్తాయి. దానివల్ల శరీరం ఓవర్ డిక్రేషన్ అంటే అధిక వేడిపోయి శరీరం చల్లబడుద్ది, అంటే బాడీ ఒక లెవెల్గా ఉంటుంది అన్నమాట. అదొకటి. తర్వాత చాలా చాలా రోగాలు నయమవుతాయన్నమ్మా దీనివల్ల. ఫర్ ఎగ్జాంపుల్ బాగా కొంతమంది ఉంది, ఇప్పుడు విపరీతమైన ఓవర్ హీట్ తోటి ఉంటారు, వాళ్ళకి తగ్గదు. అట్లాంటి వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటేనమ్మా, పరగడుపునే మజ్జిగన్నం తినండి. పెరుగన్నం కాదు, మజ్జిగన్నం తినండి పరగడుపున. అలాగా ఒక 15 రోజులు, 20 రోజులు, 1 నెల రోజులు తింటే ఓవర్ హీట్ మొత్తం పూర్తిగా తగ్గిపోద్ది. కొంతమందికి ఒళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు ఇట్లాంటి నొప్పులు కూడా ఉంటాయన్నమాట. బీపీ, షుగరు, గ్యాసు, థైరాయిడ్, హార్ట్ ఇట్లాంటి రోగాలు ఉన్నోళ్ళు మొత్తం పరగడుపున మజ్జిగన్నం తినండి. కొన్నాళ్ళు ఎండాకాలం మాత్రం ఖచ్చితంగా మజ్జిగన్నం తినండి. మిగతా రోజుల్లో మనం ఇప్పుడు వాటర్ తాగుతాం, ఆ వాటర్ బదులు మజ్జిగ త్రాగండి.
అలా గనక తాగితే ఇప్పుడు నేను చెప్పిన రోగాలు మొత్తం ఫుల్ కంట్రోల్లో ఉంటాయి. నొప్పులు కానీ ఇట్లాంటివి కానీ ఏమి ఉండవు అనమాట. చాలా బాగుంటుంది, శరీరం చల్లబడుద్ది, బాగా ఉంటుంది అనమాట. ఒక విధంగా చెప్పాలంటే ఇంకో మాట కూడా చెబుతాను. దీనికి మనకి అప్పుడప్పుడు మనకి దగ్గు, జలుబు, వాంతులు, విరోచనాలు, జ్వరాలు, డెంగ్యూ జ్వరాలు, మలేరియా ఇట్లాంటివన్నీ వస్తుంటాయి. అది సీజనల్గా వస్తుంటాయి. ఆ సీజనల్గా వచ్చేటప్పుడు ఏమవుతుందంటేనమ్మా, అది అందరూ అనుకుంటున్నారు చాలా ఎప్పుడు ప్రతి సంవత్సరం వస్తుంది కదా అనుకుంటున్నారు. అలా రాకుండా ఉండడానికి కూడా నేను ఒక ఉపాయం చెప్తాను. నీకు అన్ని కాలాలు, నీకు చలికాలం కావచ్చు, ఎండాకాలం కావచ్చు, వర్షాకాలం కావచ్చు, పరగడుపునే గనక పొద్దున్నే గనక మజ్జిగ ఓ 2-3 గ్లాసులు 2-3 గ్లాసులు మజ్జిగ తాగండి. అలాగనే వీలైతే ఇప్పటికీ కంటిన్యూగా అన్ని కాలాలు మజ్జిగను తినేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లా తినేవాళ్ళు ఎవరో తెలుసా? పెరుగన్నం కానీ మజ్జిగ తినేవాళ్ళు ఎక్కువ మంది శ్రామికులు ఉన్నారు. అట్లాంటి వాళ్ళు ఎక్కువ మంది ఇప్పటికీ తినేవాళ్ళు ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగాను కూడా. అడిగితే వాళ్ళు ఆ మాట చెప్పారు. వాళ్ళు ఎప్పుడు యాక్టివ్నెస్గా, హాయిగా, ఆరోగ్యంగా ఉంటారు, బాగా మంచి పనులు కూడా చేసుకుంటారు. నేను అట్లా గమనించాను కూడా చాలా మందిని కూడా నేను. దాంతోపాటు పొద్దున్నే గనక నువ్వు గనక ఇప్పుడు నేను చెప్పిన మజ్జిగ అన్నం కానీ మజ్జిగ కానీ త్రాగితే కడుపులోని అల్సర్లు ఉంటాయి చూసాం, అల్సర్లు, పుండ్లు అంటారు. ఆ పుండ్లు పూర్తిగా తగ్గిపోతాయి. అంట రాదు, కడుపు ఉబ్బరం రాదు, గ్యాస్ రాదు. తర్వాత ఇవన్నిటితో పాటు నొప్పులు తగ్గిపోతాయి పూర్తిగా. ఇలాంటివి అనేక 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 ప్రయోజనాలు ఈ మజ్జిగ వలన. నీకు ఇంకో విషయం వెరీ వెరీ ఇంపార్టెంట్ చెప్తాను. ఈ యొక్క ఆధునిక కాలంలో ఒక ఐక్యరాజ్య సమితి వారి యొక్క అంచనా ప్రకారం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళ అంచనా ప్రకారం ఒక మనిషికి 2300 రోగాలు ఉన్నాయి. ఈ మజ్జిగ త్రాగటం వలన సుమారుగా నాకు తెలిసినంతవరకు ఒక 500-600 రోగాలు పూర్తిగా నయమైపోతాయి. ఒక విధంగా అయితే ఒకవేళ నయం కాకపోయినా ఫుల్ కంట్రోల్లో ఉంటాయి. ఎప్పుడు నువ్వు లైఫ్ లాంగ్ నీకు ఫుల్ కంట్రోల్లో ఉంటాయి అన్నమాట. మనం తిన్న ఆహారం ఉంటుంది చూసావా, ఎట్లాంటి ఆహారమైనా బాగా అరుగుదలైంది. తర్వాత దీంతో పాటు ఫ్రీ మోషన్ కూడా అవుతుంది అనమాట. ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ చెప్తానమ్మా. కొంతమంది మనము తినకూడని ఆహారం తింటే వామ్మో ఇది ఏమన్నా అయిద్దా, మనకి ఏమన్నా తేడా చేస్తానని భయపడుతుంటారు. అట్లాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటేనమ్మా, ఈ తిన్న తర్వాత ఒక గ్లాసు మజ్జిగ తాగండి. దాంట్లో ఆ మజ్జిగ తాగితే నువ్వు శరీరంలో ఏవైతే నువ్వు భయపడ్డావు, వామ్మో ఇది నాకు ఏమన్నా అయిద్దా అని చెప్పేసి అది ఇరిగిపోద్ది బాడీలో. దాని తర్వాత ఇరిగిపోద్ది, నీ బాడీకి ఎట్లాంటి ఎఫెక్ట్ కూడా చేయదు. అంతటి ప్రయోజనం ఉంది దీనికి అనమాట. అందుకని ఆ విధంగా మజ్జిగ తాగే విధానం చెబుతానమ్మా. చాలా మంది తెలీదు. అసలు చిక్కటి పెరుగేమో చిలికించుకొని 25% ఏమో చిక్కటి మజ్జిగ, దాంట్లో 75% వాటర్ కలుపుకొని తాగండి. దాంట్లో కొంతమంది ఉప్పు వేసుకుంటారు, తాగుతారు. ఆ ఉప్పు వేసుకున్నా కూడా నాకు తెలిసినట్టు సైంధవ లవణం వాడుకోండి. మీకు ఆరోగ్యంగా ఉంటారు, అందరూ బాగుంటారు. అందుకని ఏంటంటే మజ్జిగ మంచిదన్నమాట, ఆరోగ్యానికి చాలా మంచిది, దివ్య ఔషధం ఒక విధంగా చెప్పాలంటే. దీనివల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పింది ఏదైనా సరే కొంతమంది 4 రోజులు 5 రోజులు పాటిస్తారు, నాకు అది పని చేయలేదు మానేస్తారు. అట్లా ఉండకూడదు. కనీసం 20 రోజులు, ఒక మండల రోజులు, అంటే అర్ధ మండలమో, ఒక 40 రోజులు అట్లా కంటిన్యూ కనుక వాడుకుంటే దానివల్ల ప్రయోజనాలు వస్తవి. ఏది మంచో ఏది చెడో వాళ్ళకి తెలియటం లేదు. దానివల్ల ఈ యొక్క రోగాలకి కారణాలు అన్నమాట. వెంటనే గనక ఆపితే దానివల్ల ప్రయోజనాలు నీకు అర్థం కావు. ఏదైతే మనం మంచిది ఇది అనుకున్నామో దాన్ని కంటిన్యూగా వాడుకుంటే అందరూ బాగుంటారు, మీరు బాగుంటారు, మీ ఇంటి ఇల్పాది బాగుంటారు. ఈ రోగాలు ఇట్లాంటివన్నీ కూడా పూర్తిగా నయమైపోతారు. ఎప్పుడైతే మీరు బాగుంటారో మీ పిల్లలు, మీ ఆరోగ్యము బాగుంటుంది, మీ కుటుంబాలు బాగుంటాయి, అందరూ బాగుంటారు. జై హింద్, భారత్ మాతాకి. థ్యాంక్ యూ సార్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు మీకు ధన్యవాదాలు. నమస్తే. థ్యాంక్ యూ.